సూర్యోదయానికి పూర్వమే లేవాలి. సూర్యోదయానికి పూర్వమే లేవడం, సూర్యోదయానికి పూర్వం మన మూలాధారంలో గణపతి సంచారం ఉంటుంది కాబట్టి గణపతి ప్రార్థన. యాక్చువల్గా అయితే స్నానాదులన్నీ మన కాలకృత్యాలు స్నానాదులు పూర్తి చేసుకొని గణపతిని ప్రార్థించాలి. ఓకే. లేకపోతే కనీసం నామస్వరం శ్రీ గణేశాయ నమః, జై గణేశాయ నమః ఏదోటి ఆయన్ని కనీసం ఒక 5-10 నిమిషాలు స్మరించుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఇంకా మన కాలకృత్యాలు తీర్చుకొని మన మిగతా కార్యక్రమాలకు వెళ్ళడం అనేది ఆ రోజున శుభప్రదంగా ఉంటుంది. తర్వాత ఇది నిద్రలేచినాక తర్వాత స్నానం అది అయిన తర్వాత మనం పూజ మీ అలవాట్ల ప్రకారం మీ ఆచారాల ప్రకారం మీకున్న సమయంలో మీకున్న ఇది కొద్దిపాటి అలవాట్లలో కాస్త దేవుడికి దండం పెట్టుకోవడం, ఏదో స్తోత్ర పఠనము, సంధ్యావందనాది కార్యక్రమాలు ఏవో చేసుకున్నాక మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్య గృహలక్ష్మే మహాలక్ష్మి అంటాము. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈయన బయటికి వెళ్ళడానికి ముందే భార్య కూడా స్నానం చేసి ఉండాలి, ఇంట్లో దీపం పెట్టి ఉండాలి.